విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సూర్య దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం యొక్క విశిష్టత గురించి మరియు ఆదివారం గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఆదివారం మనం దేవాలయాలకు వెళ్ళవలసిన రోజు, హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగడ అనిల్, పొట్టేలు రవి, ముట్నూరి వేణు, ధూపం వాసు, వెంకన్న, శ్రీను, సిద్ధాంతపు రవి, రాయపురెడ్డి కిరణ్, రాయపురెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఈడి ల్యాంప్ పెద్ద ఫోకస్ లైట్ పెడితే ఎక్కువ లైటింగ్ వచ్చి ఎక్కువ కనిపిస్తుంది. మరి ఉదయం నుంచి రాత్రి వరకు మనకి అన్ని కనిపించేటట్లు చేస్తున్నది ఎవరు? సూర్యభగవాన్. ఎవరు చేస్తున్నారు? సూర్యభగవానుడే కదా. అందుకే కదా ఉదయం లేచిన వెంటనే స్నానం చేసేది మన ఇంట్లో అయినా, మన బాత్రూంలో అయినా, మన చెరువు దగ్గర అయినా, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఆ స్నానం చేస్తున్న దగ్గరే ఇలాగ నీళ్లు తీసి 3 దోసుల నీళ్ళు ఇలా వేస్తున్నారు. మనం చూడం, మన తాతనో మన అమ్మమ్మనో చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇలాగ ఆ నీళ్ళు ఇలా పక్కన వేస్తారు. ఎవరికి ఈ నీళ్లు వేస్తున్నారు? శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవిల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి. వాళ్ళు అక్కడ పూజలు మంత్రాలు చదివి వాళ్ళ నీళ్లు అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మన ఇంటి దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఆ భావన చేసి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యుడు లేకపోతే మనకి బతుకు లేదు. పంటలు పండాలన్నా, వర్షాలు కురవాలన్నా, మనందరికీ కావలసినటువంటి పంచభూతాలు ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రకృతి ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉండాలన్నా కారణం ఎవరు? సూర్యనారాయణమూర్తి.